సిబిఐ కోర్టులో జగన్ కు ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలని సిబిఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. కేసు విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించారన్న సిబిఐ వాదనలతో ఏకీభవించలేదు న్యాయస్థానం. అటు న్యూజిలాండ్ వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతినిచ్చింది. జగన్ బెయిల్ రద్దు అంశంపై కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆస్తుల కేసులో అరెస్టై బెయిల్పై వచ్చిన జగన్ షరతుల్ని ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలి అంటూ సిబిఐ వేసిన పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు జరిగాయి. జగన్ ఉద్దేశపూర్వకంగానే సాక్షుల్ని బెదిరిస్తున్నారని, కోర్టులో విచారణని కూడా ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సాక్షి ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూనే ఇందుకు నిదర్శనమని వాదించింది. అయితే సిబిఐ ఆరోపణని జగన్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షి ఎడిటోరియల్ బోర్డు తీసుకునే నిర్ణయాలు రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అసలు రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో ఈ కేసు విచారణను ప్రభావితం చేసే అంశాలు లేవని పేర్కొన్నారు. ఊహాజనిత అంశాలతో బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరటం సమంజసంగా లేదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సిబిఐ పిటిషన్ ని కొట్టివేసింది. అటు రమాకాంత్ రెడ్డి కేసుకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతకుముందు జగన్ ఆస్తుల కేసు విచారణని కోర్టు జూన్ 9కి వాయిదా వేసింది. ఇక విదేశీ పర్యటనకు అనుమతించాలి అంటూ జగన్ వేసుకున్న పిటిషన్ పై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం కొన్ని షరతులతో అనుమతించింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో 15 రోజుల పాటు న్యూజిలాండ్ టూర్ కు వెళ్లవచ్చని చెప్పింది. Application filed by the CBI for cancellation of bail has been dismissed. Permission to go abroad has been allowed. Tour permission grant చేసిందండి. న్యూజిలాండ్ కి 10 days పర్మిట్ గ్రాంట్ చేసినారు. ఓకే 15 days 10 to 15 days అండి జూన్ లో. ఓకే కోర్టు నిర్ణయంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ధర్మం తమ అధినేత పక్షాన్నే ఉందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. ఈ రోజున సిబిఐ వాళ్ళు వేసినటువంటి ఈ బెయిల్ రద్దు పిటిషన్ ను కోర్టు ఏ రకంగా అయితే కొట్టివేసిందో, ఒక్క తప్పు కూడా చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద భవిష్యత్తులో తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగానే వస్తుంది అన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకున్నది. న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నది కాబట్టి, ఏ తప్పు చేయలేదు కాబట్టి, తప్పుడు కేసులు తన మీద బనాయించే విధంగా తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ చేశారు కాబట్టి చివరకు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ఆణిముత్యంలాగా బయటికి వస్తారు అని తీర్పు వెల్లడిస్తున్నప్పుడు జగన్ కోర్టు హాల్లోనే ఉన్నారు. బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించగానే బయట ఉన్న ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆనందంతో నినాదాలు చేశారు.